ఉపకార ట్రస్ట్ చైర్మన్ శ్రీ కంచె రచిత గారి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు చేయడం జరుగుతుంది. కంచె రచిత గారి ఆధ్వర్యంలో ఉపకార ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉగాది పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. వారికి ముందుగా మా కళాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జనార్దన్ గారికి, అలాగే గౌరవ సలహాదారు సోదరులు నాగరాజ్ పట్నాయక్ గారికి, ప్రముఖ సినీ దర్శకులు మిత్రులు, అదేవిధంగా యాదకుమార్ గారికి, శివజ్యోతి గారికి, వేదికపై ఉన్న ఇతర పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఏటా కూడా విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులకు ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం సేవా సంఘం ద్వారా మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి గత 5-6 ఏళ్ళుగా మరి మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. గతంలో వైశాఖి విద్యాలయం వేదికగా ఎంతోమందికి ప్రతిభ చూపిన జర్నలిస్టులందరి కళాకారులందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చాం. అలాగే ఈ ఏడాది కూడా మంచి నిష్ణాతులైన ఒక సుమారు 15 మంది వరకు కూడా జబర్దస్త్ కానీ లేకపోతే ఇతర కళాకారులకు కానీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు చేసేవారు. పట్టణంలో జర్నలిస్టులు మిత్రులందరూ కూడా ఇటు జర్నలిస్టులు కళాకారులు అన్నారు. ఎందుకంటే మనం సాహిత్య రంగం, మనం రచనలు కథలు రాస్తుంటాం, పద్యాలు రాస్తుంటాం, అలాగే వ్యాసాలు రాస్తుంటాం. మనం రాసిన అనేక కథలు సినిమాల్లో అనేక చోటు చేసుకుంటుంటాయి. కాబట్టి ఈ రెండింటికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయనేది ఇందాక సింబాబు గారు చెప్పిన దాంట్లో అంతరార్థం. అలాగే విశాఖపట్నంలోని చంద్రశేఖర్ గారు కానీ, బిఎస్ చంద్రశేఖర్ గారు కానీ, అలాగే పెద్దలు కొండలరావు గారు లాంటి వాళ్ళు కానీ, నాగరాజు పట్నాయక్ కొరియోగ్రాఫరు, అలాగే చాలామంది జర్నలిస్టులు, అబ్దుల్లా గారు ఈటీవీలో పనిచేస్తున్న అబ్దుల్లా గారు కూడా మంచి హిందీ పద్యాలు రాస్తారు. ఆయన రాసిన ఒక పద్యాన్ని జాతీయ స్థాయిలో నేను నయాగరా అనేసి ఒక చిన్నపిల్లల మీద రాశాడు. ఆయన రాసిన పద్యాన్ని నేను తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో నేను పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాను హిందీలో. బండారు చిట్టిబాబు గారు, స్వర్గీయ బండారు చిట్టిబాబు గారు దాన్ని స్వర కలిపారు. జాతీయ స్థాయిలో మంచి అవార్డు వచ్చింది దానికి, నాకు అబ్దుల్లాకి. ఎందుకు చెప్తున్నానంటే కళాకారులకి జర్నలిస్టులకి చక్కని సంబంధాలు ఉంటాయి. మన జర్నలిస్టులు కూడా చాలా కళారంగాల్లో ఉన్నారు. మన కవి ఉన్నాడు భాస్కర్, మనతో పాటు తిరుగుతుంటాడు, అనేక కవితలు రాస్తుంటాడు. అలాగే దేవిశ్రీ ఆంధ్రప్రభలో పనిచేశాడు, చిన్న చిన్న పత్రికల్లో పనిచేశాడు. దేవిశ్రీ కూడా మంచి గేయ రచయితగా అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. అందుకనే శ్రీబాబు గారిని ఈ సంఘంలో మన యాదకుమార్ గారు వీళ్ళందరూ కూడా మీరు ఉండాలండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. మన అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో విపరీతమైన టాలెంట్ ఉంది. సుబ్బరామరెడ్డి గారు వదిలేసిన తర్వాత మన జనార్దన్ రావు గారిని యాదకుమార్ గారు శివచేతను పట్టుకున్నారు. లేదంటే ఇదివరకు సుబ్బరామరెడ్డి గారు ఏదో కార్యక్రమం చేసేవారు. ఆయన వదిలేసిన తర్వాత జనార్దనం, యాదకుమార్ గారు, ఈ గంట శ్రీబాబు గారిని పట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా అత్యంత ఘనంగా ఈ ఉగాది పురస్కారాలు అనే కార్యక్రమాన్ని కానీ మన కళాకారులందరినీ కూడా ఒక దగ్గరికి సమిష్టిగా అన్ని రంగాల వాళ్ళని ఒకే వేదిక రావడానికి పిక్నిక్స్, స్నేహభావాన్ని పెంపొందించడం కోసం అని చెప్పి పిక్నిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం గత కొన్ని సంవత్సరాలుగా ఉగాది పురస్కారాలు ఇస్తూ ఎందరో కళాకారుల్ని ప్రోత్సహిస్తూ మనకంటూ విశాఖపట్నంలో కాదు దేశ విదేశాల్లో కూడా ఒక అత్యున్నతమైనటువంటి స్థానం సంపాదించుకుంది. దానికి ప్రత్యేకంగా గౌరవ అధ్యక్షుడిగా శ్రీబాబు గారు, అదేవిధంగా నేను, అలాగే సలహాదారుగా మా నాగరాజ్ పట్నాయక్ గారు, అధ్యక్షులుగా జనార్దన్ గారు, అలాగే నవమూర్తి గారు, మా శివజ్యోతి గారు అందరూ కూడా ఉండి మనోహరంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సమిష్టి కృషిగా దీన్ని ముందు తీసుకుని వెళ్తున్నాం. ఇది కేవలం కళాకారుని అభివృద్ధి చేయడం కోసం విశాఖపట్నం అంటే ప్రపంచ దేశాలు మాట్లాడుకునే విధంగా ఉండాలని ఇందాక నాగరాజ్ పట్నాయక్ గారు కానీ గంట శ్రీనివాబు గారు కానీ చెప్పేది ఒకటే, మనందరం ఒకటే, జర్నలిస్టులు కానీ లేకపోతే కళారంగానికి జర్నలిస్ట్కి దగ్గర ముడిపడి ఉందని ఇందాక సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్పాను, అనేక ఎగ్జాంపుల్స్తో చెప్పారు. ఒక రచన, ఒక కథ, ఆ కథ సినిమా, ఇలాగా రకరకాలుగా మనం అందరం ముందుకు వెళ్తున్నాం.